మోడీ ప్రభుత్వం రైతన్నల కోసం అదిరిపోయే పథకం ప్రవేశపెట్టడం జరిగింది. 25 లక్షల వరకు రుణాలు ఇచ్చి పైగా 44% సబ్సిడీ కూడా ఇస్తుంది. టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. అలాగే పంటలపై అవగాహన మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందించే పథకాల గురించి మరియు ఆన్లైన్ సర్వీసెస్ అప్డేట్స్ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి ఆర్ఆర్ అనాలిసిస్ 24/7 మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అగ్రికల్చరల్ బిజినెస్ లోన్ తీసుకునే వారికి మోడీ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పడం జరిగింది. నాబార్డ్ ద్వారా 44% సబ్సిడీని పొందండి. ఇలాంటి అవకాశం మళ్ళీ వస్తుందో రాదో కూడా చెప్పలేము. రైతన్నలందరికీ ఇది అదిరిపోయే శుభవార్త అని చెప్పవచ్చు. ఈ సబ్సిడీని మోడీ ప్రభుత్వం అగ్రి వ్యాపారంపై మాత్రమే ఇవ్వడానికి సన్నాహాలు చేస్తుంది. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి మోడీ ప్రభుత్వం నిరంతరం ప్రయత్నాలైతే చేస్తుంది. కాబట్టి మీరు కూడా ఈ సబ్సిడీని సద్వినియోగం చేసుకోవాలంటే మీరు ప్రభుత్వం నుండి 20 లక్షల వరకు లోన్ను తీసుకోవచ్చు. ఈ సబ్సిడీని మోడీ ప్రభుత్వం రుణ పథకం కింద అమలు చేయడం జరుగుతుంది. ఈ రుణంపై ప్రభుత్వం 36 నుండి 44% వరకు సబ్సిడీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆసక్తి ఉన్నవారు ఈ రుణాన్ని చాలా సులభంగా పొందవచ్చు. మనం ముందుగా ఈ రుణం ఎలా పొందాలి మరియు ఈ పథకం యొక్క లక్ష్యాల గురించి తెలుసుకుందాం. ఈ పథకం యొక్క ప్రయోజనాన్ని పొందడానికి మొదటగా మీరు శిక్షణ కోసం మీ సమీప కళాశాలను ఎంచుకోవాలి. ఈ శిక్షణా కేంద్రాలు భారత ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ యొక్క సంస్థ అయిన హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్తో అనుసంధానించబడి ఉన్నాయని దయచేసి గమనించండి. ఈ సంస్థలు వ్యవసాయ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తాయి. మీ శిక్షణ పూర్తి అయిన తర్వాత వ్యవసాయానికి సంబంధించిన వ్యాపారాన్ని ప్రారంభించడానికి నాబార్డ్ నుండి రుణం ఇచ్చే ప్రక్రియ ప్రారంభించబడుతుంది. నాబార్డ్ అనగా నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం వెనుకబడిన రైతులకు ప్రోత్సాహం అందించి ఆర్థికంగా ఆదుకోవడం. వ్యవసాయం చదివిన మరియు వ్యాపారం చేయాలనుకునే యువతకు ఈ రుణ పథకం చాలా సహాయపడుతుంది. ఈ రుణం తిరిగి చెల్లించే సమయం 15 సంవత్సరాలుగా నిర్ణయించబడుతుంది. పంటలపై అవగాహన మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందించే పథకాల గురించి మరియు ఆన్లైన్ సర్వీసెస్ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు ఇచ్చే ఒక సబ్స్క్రైబ్ మాకు చాలా వాల్యుబుల్గా మారుతుంది.